లేదంటే ఎట్లా అనుమతించినావు అట్లా ఏమో కదా తప్పు కదా అని ఒక దానికి సంబంధించిన అధికారుల పైన మాత్రం మనము డిస్కషన్ చేయాలి. దానికి ఆధారంతో మనము అడగాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కానీ ఆ ప్రాపర్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కబ్జా వైఎస్ఆర్ కాంగ్రెస్ కబ్జా అంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీని ఒక లేనిటిని ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కబ్జా చేసిందా, వ్యవసాయం కబ్జా చేసినారా, ఎన్జిఓ కబ్జా చేసిందా, లేదా రామనాథన్ ఎవరు కబ్జా చేసినా దాని డీటెయిల్స్ పూర్తిగా అంటే వచ్చినప్పుడు అప్పుడు బెనిఫిషియర్ దానికి సంబంధించిన బాధితులు సార్ ఒక రామన్ వచ్చి సార్ నాకు కబ్జా చేసిన ఎన్జిఓస్ రావాలా, ఎన్జిఓస్ వచ్చి సార్ నాకు కబ్జా చేసిన ఒక వ్యవసాయం చనిపోవాలా, వ్యవసాయం కబ్జా చేసిన తర్వాత అక్కడ ఉండే అధికారులు కానీ అక్కడ ఉండే ఒక వాళ్ళు మన పలానా రాజకీయ నాకు కబ్జా చేశారు దాన్ని నాకు న్యాయం చేశారు ఒక నాయకులు చేస్తారు. మా పాత్ర నాయకులు రాజకీయ చెప్పి డిపార్ట్మెంట్ చేసేటప్పుడు పూర్తిగా ఇవ్వాలి. సివిల్ మ్యాటర్ అంత మమ్మల్ని సివిల్ కోర్టు చట్టాలు అన్ని ఉండాలి. మన ఎన్ని పెద్ద మనిషిగా ఒక బాధ్యతగా మన పాత్ర కూడా అంతగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వచ్చేది మనం నాకు ఒక ఎంటర్టైన్మెంట్ తీయాలని ఒక అంటారు, తీయాలని మేము అంటాము, తీయాలని అంటారు. సపోజ్ సివిల్ ఉదాహరణ చెప్తారు సార్, జాతీయ లక్ష్యం బాగుంది, పబ్లిక్ రోడ్డు 40 అడుగులు రోడ్డు రీసెంట్ గా డ్రైనేజ్ తీసి రోడ్ వేసినారు అంటే ప్రజలు ఒక రోడ్డునే ఫ్రంట్ అంగళ్ళు వేసి కబ్జా చేస్తున్నారు. కబ్జా చేసి దానికి కోర్టుకి వెళ్ళారు. అంటే దీన్ని ఎంతవరకు ప్రజలు నడి రోడే దీన్ని దీపావళి సార్ చెప్పినాం సార్ దాన్ని కబ్జా చేసాం సార్, లేడీస్ చాలా ఇబ్బంది అయితే మనం ప్రజలకు వస్తారు కదా, ఇంటికి మనం అన్నది ఉండదా తీయడం సార్ అంటే అన్న రోడ్డు కదా సార్ మనకి అన్నారంటే అన్న కోర్టుకి వెళ్ళాలన్నా, కోర్టుకి వెళ్తే మనం ఏం చేయాలన్నా మాది ఓకే కోర్టు పరిధిలో ఏం చేయలేమన్నారు. ఓకే అక్కడ వాళ్ళకి నేను ఏమంటాను సార్ అంటే కోర్టుగా ఆలోచించారు. ఒక ప్రైవేట్ లేడీడు ప్రైవేట్ సంబంధించిన దానికి సంబంధించిన లేడీ రైల్వేస్ కానీ ఎల్సోఫ్ కానీ రామన్న బాబయ్య వీళ్ళు ముగ్గురులో సమస్య ప్రాబ్లం వాళ్ళు తెలుసుకుంటారు. కానీ మనకి ఏం సార్ మన మున్సిపల్ పర్మిషన్ మీద ఎంకరేజ్మెంట్ వచ్చింటే ఎంకరేజ్మెంట్ కొట్టుందా, లేకపోతే పర్మిషన్ తీసుకోలేకపోతే పర్మిషన్ తీసుకో అంతవరకు మనకు అధికారం. దాన్ని లేకపోతే దాని మీద వైఎస్ఆర్ కబ్జా తర్వాత బాలిక హాస్టల్కి ఇవ్వాలని మనం అడుగుతున్నాం. ఒక ప్రైవేట్ లేదు ఎవరని ఇస్తారా సార్, మీరు అలా ప్రాపర్టీ ఉంటే ఆడవాళ్ళ మీరు ఏమంటే ఇస్తారా సార్. కానీ గవర్నమెంట్ సార్ ఒక రెవెన్యూ పర్మిట్ సార్ అంటే మీరిద్దరు ఒక మాధ్యమాలు కానీ ఒక ప్రైవేట్ పేపర్లు కానీ మీకు ఇద్దరు అభిమానం ఎక్కడ కొన్ని బాగా కంపెనీ సంతోషపడతాం. కానీ ఎవరో ప్రైవేట్ ఓనర్ మీద వాళ్ళు దావా చేశారు కదా, మనం ఇంత రాజకీయాలు చేసేంతవరకు కరెక్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో మెన్షన్ చేయడం ఎంతవరకు కరెక్ట్. దయచేసి చెప్తున్నాము, మా ఒక లీజుకి ఈరోజు బయటకు పోతే బయటకు చేస్తాము. అది ఏదన్నా దానికి సంబంధించిన ఓనర్ తీసుకుంటారో కోర్టు తీసుకుంటే చక్కకుంటారు. కానీ మీరు ఎంతవరకు క్లారిటీగా మాట దయచేసి చెప్తున్నాం సార్. పూర్తిగా ఇంకా డాక్టర్ ఇంకా వివరించండి. కబ్జన మాట ఎవరు రావాలంటే బాధితులు మీ దగ్గరికి వచ్చినప్పుడు అధికారులు ఆశ్రయించినప్పుడు అది వాళ్ళు ఇచ్చే కంప్లైంట్, వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్, వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు పెట్టి అప్పుడు కబ్జన కూడా అప్పుడు సార్ ఇప్పుడు నీ ప్రాపర్టీ నీ డాక్యుమెంట్ ఉంటుంది. నేను అన్ని నిలబెట్టినప్పుడు నేను జలబలం తీసుకొచ్చి నేను పని చేసి మొత్తం నిలబెట్టుకుని నా బలం పెట్టుకుని ఇది నాది అన్నప్పుడు అది తప్పలేదు సార్. కానీ సినిమాలు తెలంగాణలో తిరిగి ఉన్నప్పుడు నీ డాక్యుమెంట్ నా డాక్యుమెంట్ నీ ఫ్యామిలీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది సివిల్ మ్యారేజ్ కోర్టుకు పోతుంది. కబ్జాలు దానికి పూర్తి నాకు తెలిసినంత వరకు అంటే మీరు కబ్జా అంటారు, ఒకరు బెదిరిస్తే కబ్జా అంటారు. బెదిరిస్తే దానికి కోర్టు దేశంలో ఉన్న వాళ్ళు కంప్లీట్ అయిపోతారు సార్. దయచేసి మీరు పూర్తిగా దీన్ని ఆలోచించుకుని దీన్ని అర్థం చేసుకుని మాట్లాడి ప్రజల అభివృద్ధి మీద డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే ప్రజలందరూ ఇంకా పార్లమెంట్ గుర్తు పెట్టుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు భోజనం పెడతామని మళ్ళీ మాట్లాడాలి, నిజాలు బయట రావాలి కదా. సాయంకాలం గడపాల్సింది లేదు కాదు. ఊరు
ఊర్లో జరుగుతున్న పరిణామానికి మనం బాధ్యులమా కాదని చెప్పండి. మీరు చెప్పాలి. ఊర్లో మంచి జరిగినా చెడు జరిగినా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని గౌరవ కౌన్సిలర్ అందరినీ అడుగుతా ఉన్నాం. దానికి మన బాధ్యం. ఎన్నో నిర్ణయాలు ఊరి పట్ల తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి చర్చించడం తప్పేమీ లేదు. ఇప్పుడు మీరు కొంత క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు సందీప్ అన్న ఏం చెప్తారంటే, సందీప్ తమ్ముడు ఏం చెప్తారంటే, ఇప్పుడు మీ ఓనర్ దగ్గరికి పోండి, ఓకే, ఓనరు కబ్జా చేస్తే మాకేం సంబంధం? ఇదే చెప్పారు. ఎర్రి స్వామి అనే వ్యక్తి ఎన్జిఓ దగ్గర నుంచి ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా కబ్జా చేసినాడు. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమిటి సంబంధం అని అడుగుతా ఉన్నారు. అంతే కదా? అది నేను చెప్తున్నాను సార్, ఆరోపణ సార్. ఇది మీరు ఆరోపణ సీరియస్ తీసుకుంటే ఆరోపణే లేదు. ఇప్పుడు ఎర్రి స్వామి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రముఖ నాయకుడు. 5 సంవత్సరాల పాటు ఏ వీడియో చూసినా ఫోటో చూసినా అన్ని అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ లో కూడా ఎర్రి స్వామి మాజీ ఎమ్మెల్యే పక్కన ఉన్నాడు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని విషయాల్లో జోక్యం చేస్తూ ఊర్లో జరిగినటువంటి ఎన్నో దుర్మార్గాలకు అతను కారకుడని ప్రజలు చెప్పుకుంటారు. దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమన్నా ప్రజలు చెప్పుకోవచ్చు. ఆయన ఎన్జిఓ ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి తమ్ముడు, ఒకటి ఆలోచన చేయాలి. అలా కబ్జా ఎప్పుడు చేస్తారు తెలుసా? మామూలుగా కబ్జా చేసే వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే అమ్మ, ఉదాహరణకు మీరు ఇల్లు ఉంది, మంచి విలువైన స్థలం ఉంది, మంచి సెంటర్ లో ఇల్లు ఉంది అనుకోండి. పిల్లలందరూ కూడా హైదరాబాద్ లోనో బెంగళూరులోనో సెటిల్ అవుతారు. మీరేం చేస్తారు? పిల్లలు తిరిగి పోతామని వయసు రీత్యానో లేకపోతే అవసరం రీత్యానో వాళ్ళ ఊరికి వెళ్తారు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లా ఓడిపోయినారు అనుకోండి. అప్పుడు దొరుకుతుంది ఊర్లో కబ్జాలు చేసే కబ్జా రాయడానికి అవకాశం అప్పుడు దొరుకుతుంది. ఊర్లో లేవు కదా, దాని మీద ఏదో ఒక రకమైన డాక్యుమెంట్ ని క్రియేట్ చేసి, దానిలో ఏదో ఒక రకమైన లిటిగేషన్ క్రియేట్ చేసి, దానికి కోర్టు కేసుని పెట్టి లేకపోతే ఏదో ఒక రకంగా ఆక్యుపై చేసుకుంటారు. ఆక్యుపై చేసుకుంటే మీరు వస్తారు, 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత వస్తారు. వస్తే ఎవరో ఉంటారు ఆ స్థలంలో, ఇది నాది, ఇది ఎక్కడ ఉంది అని దొంగ పేపర్ ఒకటి చూపిస్తాడు. చూస్తే నువ్వు పోట్లాడగలుగుతావా? అలాగే బాబన్న సామాన్యుడు, మనకి ఏం జరిగిందో కదా, అసలు వచ్చినాడా లేదా, పోట్లాడినాడా, ఆయన బెదిరించి తరిమేసినారా, లేదా అప్పుడు అధికారంలో ఉన్నారు మీరు ఇంత చేస్తున్నప్పుడు మీరు అగ్రిమెంట్లు ఏవేవైతే చేశారో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎర్రిస్వామి వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య కార్యకర్త కాదా చెప్పండి? అదన్నా చెప్పండి. నేను నాకు ఎర్రిస్వామి మీద 0 ఇంట్రెస్ట్ అమ్మా. నాకు ఎర్రిస్వామి చేసిన అన్యాయం మీదనే ఇంట్రెస్ట్ ఉంది తప్ప ఎర్రిస్వామి గురించి నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఈ కౌన్సిల్ కూడా లేదు. ఇష్యూలో అతని పేరు మీద వాళ్ళే చెప్తున్నారు. ఎర్రిస్వామి ఆయన 2 సార్లు అన్నాడు, ఆయన 2 సార్లు అన్నాడు. నేనంటే ఇది తప్పు వచ్చిందో వెళ్ళా మీకు. కౌన్సిలర్లందరూ కూడా ఎర్రిస్వామి అని మాట్లాడినప్పుడు నేను ఎర్రిస్వామిని మాట్లాడితే ఎందుకు అంత బాధ? అది కూడా కాదు కదా. విషయంలో ఎర్రిస్వామి ఉన్నాడు కాబట్టి మాట్లాడుతా ఉన్నా. ఆవిడ మైక్ ఇవ్వండి, ఆ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఏం చెప్తా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద బ్యానర్ ఉంది కదా, ప్రతిసారి అదేమ్మా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అంటే ఆయన కోపం వచ్చింది, ఎర్రిస్వామి అంటే మీరు క్లారిఫికేషన్ అవుతుంది. నేను ఎవరు మాట్లాడాలి? ఆ ఇద్దరే కదా ఇన్వాల్వ్ దీంట్లో. ఆ ఇష్యూలో ఇద్దరే కదా అధ్యక్ష మాట్లాడాలి ఉండాల్సింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఎందుకు రిలేటెడ్ అధ్యక్ష? ఎందుకు రిలేటెడ్ అంటే ఎర్రిస్వామి అనే వ్యక్తి చాలా ముఖ్యమైన నాయకుడు వైఎస్ఆర్సీపీ. అవునా కాదా చెప్పాలండి? వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తే కాదా చెప్పాలండి? అందువల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఎర్రిస్వామి. మాట్లాడుతున్నాను సార్, మీరు మీ టైం ఇస్తాను సార్. ఒక నిమిషం సార్, నా కంప్లీట్ అయిపోయింది. లేదు 2 నిమిషాలు అయిందో ఆయన మాట్లాడతారు. సార్ చెప్పండి సార్. ఎర్రిస్వామి గారు పార్టీకి సంబంధించిన ఏ పదవిలో లేరు సార్. మీరు సాయి ప్రసాద్ రెడ్డి గారు అనుచరుడు అని చెప్తా ఉన్నారు.
అది ఆయన పర్సనల్. పార్టీకి సంబంధించి ఎర్రిస్వామికి పార్టీకి అసలు ఆయన సభ్యత్వం ఉందో లేదో కూడా మాకైతే తెలియదు సార్. ఆయన పార్టీ రిలేటెడ్ పదవుల్లో ఏ పదవిలో కూడా ఎర్రిస్వామి గారు లేరు. ఎర్రిస్వామి ఇస్ కంప్లీట్లీ స్ట్రేంజర్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆయన ఫ్రెండ్ అయింది సార్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎర్రిస్వామి ఇస్ స్ట్రేంజర్. వైఎస్ఆర్సీపీ పార్టీ సార్ అదే చెప్తా ఉండేది. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు బ్యానర్ల మీద వేసినారు కాబట్టి ఈ డిస్కషన్ అంతా సార్. మీరు పర్సనల్ అలిగేషన్స్ ఎర్రిస్వామి గారిని ఎంత చేసినా మాకు అవసరం లేదు. ఎర్రిస్వామి గారు ఎవరు లేదు, మాకు సంబంధం లేదు. మేము ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి అట్లా బ్యానర్ సంస్కృతి వద్దు సార్ అనేది ఇది. మేము యాక్చువల్లీ ఈ డిబేట్ కూడా అవసరం లేదు సార్. మీరు ఆల్రెడీ క్లారిఫికేషన్ మీరు already- నేను చెప్పాలి. నేను చెప్పకపోతే ఎలా, మీరు అడగకపోతే ఎలా? మీరు మీడియా ముఖంగా ఇచ్చినారు సార్ ఆల్రెడీ. దానికి సమాధానం కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పినారు. ఇది వేరే విషయం సార్. వైఎస్ఆర్సీపీ పార్టీని బజార్లో నిలబెట్టినారు కాబట్టి బ్యానర్ల మీద మా ఉద్దేశం కూడా సార్ మీరు నిలబెట్టినది లేదనేది కాదు సార్. ఇది కొత్త సంస్కృతికి ఆయన అన్నట్టు సార్ నిజంగా నా మీద దేశం ఉండేవాడు రేపు పొద్దున మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని, అంటే ఆ బ్యానర్ ఇన్స్పిరేషన్ తీసుకొని నా మీద చెడ్డగా, లేదంటే శాంతా గారి మీద చెడ్డగా, లేదా నరసింహుల మీద చెడ్డగా వేసుకుంటూ పోతే ఇట్లా వేసుకుంటూ పోతే సార్ మేము అనేది ఏంటి, దీనికి ఒక రూల్స్ పెట్టుకుందాం. మున్సిపాలిటీకి చలాన్ సరే సార్ ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నాం సార్ మనం. మీ సాక్షాత్ మీ ఫోటో ఉన్న బ్యానర్ అది సార్. మున్సిపాలిటీ చలాన్ కట్టి వేసినారా, చలాన్ కట్టకుండా వేసినామా సార్? చలాన్ కట్టలేదు సార్. చలాన్ కట్టలేదు సార్ ఆ బ్యానర్. మనం వాస్తవాలు మాట్లాడుకుంటే బ్యానర్ చలాన్ లేదు సార్. ఇక్కడ రూల్స్ తప్పినా సార్ మనం. నేను చెప్పరా సార్? సార్ ఒకటి మీకు క్లారిటీ ఇస్తాను. చలానా విషయంలో మీరు గత 5 సంవత్సరాలుగా కట్టిన ఎన్ని బ్యానర్లకి, ఎన్ని హోర్డింగ్లకి చలానా కట్టినారు? సంవత్సరం పాటు చలానాలు ఆపినాం సార్. ఏ రోజైతే ఇది ఆఖరి కట్ట, ఏ రోజైతే లోకేష్ గారు మళ్ళీ యువగలం యాత్రకు వచ్చినారో మీరు అడగండి సార్. అందరు మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడే. ఏ రోజైతే లోకేష్ గారు యువగలం యాత్రకు వచ్చినారో మళ్ళీ ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది సార్. ఈ పార్టీలు అందరూ మేము ఎక్కువ బ్యానర్ కడతాం, మా నాయకుడు వస్తున్నాడు అన్నందుకు స్టార్ట్ అయ్యింది. అట్లా స్టార్ట్ అయింది. మేము స్ట్రిక్ట్ గా ఒక సంవత్సరం ఆపినాం సార్. మా పార్టీ బ్యానర్ కట్టినా కూడా మేము చలాన్లు కట్టే చేసాం సార్. కావాల్సిన మీరు పురాతన రికార్డు కూడా చెక్ చేస్తాం సార్. ఒకటి మాత్రం నిజం, ఈ ఊర్లో కట్టిన ఏ బ్యానర్లకి కూడా చలానా కట్టినట్టుగా నా దృష్టికి రాలే. వచ్చి ఉంటే మీరు మనమందరూ కౌన్సిల్లో తీర్మానం చేస్తాం అధ్యక్ష, ప్రతి బ్యానర్ కి చలానా కడదాం, అందరూ చలానా కట్టుకొని బ్యానర్లు పెట్టుకునే విషయం. సార్ రెండో విషయం వచ్చి ఇప్పుడు నా సందర్భం ఒకటి అర్థం చేసుకోవాల్సిందిగా, అది పోనీ నేను ఎర్రిస్వామి అనే వ్యక్తి ఆక్రమణ చేసినాడు, మీరు మర్చిపోండి సార్. మీరు వైసీపీ నాయకులని మర్చిపోండి. అక్క కూడా ఒక నిమిషం అక్క, ఒక నిమిషం మర్చిపోండి. ఒక 2 నిమిషాలు ఆలోచపడితే మీరు మాట్లాడండి. ఆ విషయంగా నేను మాట్లాడతాను. అంత కాదు కదా. అవునక్క, అవునక్క మాట్లాడాలి. అవకాశం ఇచ్చిన మాట్లాడాలి. పెద్ద దేశం నుంచి మాట్లాడరా, ఏం మాట్లాడితే ఏం కదక్క మీరు? అది కాదక్క, మీరు ఆర్గ్యుమెంట్ కాదు కదక్క. మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, తర్వాత నేను మాట్లాడతాను. నీకు మాట్లాడే అధికారం ఉంది, నాకు సమాధానం చెప్పే అధికారం ఉంది. కాబట్టి మైక్ ఇవ్వండి, మైక్ పంపించండి, ప్రతి మాట్లాడండి. మాట్లాడతారు లేదు, మళ్ళీ నాకన్నా మాట్లాడే చేస్తావా? అంతే కదా, మీరు మాట్లాడండి కాసేపు, తర్వాత నేను మాట్లాడతాను. అవునక్క, ఊర్లో ఉన్న వాళ్ళ బాధ కూడా ఒకసారి ఆలోచన ఏంటక్క. మీరు ఆర్గ్యుమెంట్ చేసి నేను చెప్పలేను. మీరు మాట్లాడండి కాసేపు, నాకేం ఇబ్బంది లేదు, నన్ను మాట్లాడివ్వండి అంతే తప్ప మీరు ఒక మాట నేను ఒక మాట మాట్లాడితే నేను ఏం చెప్తానంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు మర్చిపోండి సార్. మీరు వైఎస్ఆర్సీపీ, నేను బీజేపీ, అక్క టీడీపీ అని మర్చిపోవాలి. మనం డాక్యుమెంట్లు పరిశీలిద్దాం. డాక్యుమెంట్లు మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా చెప్పండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అంశం పక్కన పెడతాం పోనీ. ఇది ఈసీని దృష్టిలో పెట్టుకొని నోటీసులు తీసుకొని, మీరు ఫైళ్ళు అడిగారు కదా పెద్దలు, ఫైళ్ళు తెప్పించుకొని చూడండి సార్. చూసిన తర్వాత వ్యక్తిగా మీరు చెప్పండి, ఇది ఆక్రమణ కాదు, ఎరిస్వామి చేసినాడా లేదా. ఎరిస్వామి అనుకున్నాం, ఓ ఎక్స్ అనుకున్నాం. ఉండు ఒక నిమిషం, అయిపోయిన తర్వాత రాసుకున్నా
పక్కన లేస్తే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. లేదమ్మా ఇప్పుడు ఒక వ్యక్తి దీన్ని ఆక్రమించినాడు, నేను ఆ పేరు ఎత్తనక్క ఎక్స్ అని చెప్తానక్క. ఓకే, ఎక్స్ అనే వ్యక్తి ఒక వ్యక్తి దాన్ని ఆక్రమించాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీ, ప్రజాస్వామ్యంలో ఎన్నో ఓట్లున్నటువంటి పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ, 151 సీట్లు ప్రజలు ఇచ్చినటువంటి గతంలో పార్టీ. అదే సందర్భంలో 11 సీట్లు చిత్తుగా ఓడిపోయినటువంటి పార్టీ. అంతా ఈ సందర్భంలో అంత మంచి పెద్ద పార్టీ ఉంది కదా, అది ఈ రోజు లీజ్ తీసుకున్నటువంటి భవనం, అది ఆక్రమిత భవనం అంటే దాంట్లో ఆఫీసులు పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఖాళీ చేయాల్సిందే కదా. ఇప్పటికైనా అతను ఓనర్కి నోటీస్ ఇచ్చి, ఏమయ్యా నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి, ఏమయ్యా ఈ బిల్డింగ్ మీద ఇంత దుర్మార్గంగా చెప్తా ఉన్నాయి, ఫ్లెక్స్లు ఉన్నాయి అని ఆ పార్టీ దగ్గర నుంచి ఆ ఎక్స్ అనే వ్యక్తికి నోటీస్ ఏమైనా ఇచ్చినారా? మీరు అక్కడి నుంచి మేము ఖాళీ చేస్తున్నామని చెప్పినారా? అంటే ఇప్పటికీ కూడా మీరు అదే భవనంలో ఏదైతే ఆరోపణలు చేస్తున్నామో, మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో ఆరోపణలు చేస్తున్నాం, అదే భవనంలో కొనసాగుతున్నారు అని అంటే కనీసము ఆ ఓనర్ ఎక్స్ అనే వ్యక్తికి నోటీస్ కూడా ఇవ్వకుండా అక్కడే ఉన్నాము అని సమర్థించుకుంటా ఉన్నారంటే దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పాలి అధ్యక్ష. ఇది సరైనదేనా అని వైఎస్ఆర్సీపీ పార్టీకి బాధ్యత ఉందా లేదా? నిజంగా మీకు ఊర్లో బిల్డింగ్లే దొరకవా? ఆక్రమించుకున్న బిల్డింగ్ లోనే మీరు పార్టీ కొనసాగిస్తారా? అదంతా చెప్పాలా. అదంటే మేము ఆయనతో తెలుసుకుంటాం అటు ఇటో. ఈరోజు అదే పేరు పెట్టుకొని అక్కడే ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తా ఉన్నాం. లేదా ఎందుకు ప్రశ్నిస్తామండి? నైతిక బాధ్యత వహిస్తారా లేదా? మేము మంచి రాజకీయాలకు సిద్ధంగా ఉన్నాం, మీరు మంచి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం. హాస్టల్ అంటే ఎస్ సార్, నాది నోబెల్ కాదు సార్. ఇప్పుడు మన రఘునాథరెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఏమంటే మీరు రాగానే కూల్చేశారు విజయవాడలో అని చెప్పారండి. సరే, ఆ క్లారిఫికేషన్ కూల్చారు అంటే నాకు ఆ క్లారిఫికేషన్ విజయవాడలో వైఎస్ఆర్సీపీ పార్టీ కూల్చలేదు సార్. నాకున్న సబ్జెక్ట్ కరెక్షన్ సార్, ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత చూపించాలి. బట్ ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తు చేసి 2019లో అధికారం వచ్చిన 24 గంటల లోపల ప్రజావేదికను అకారణంగా అన్ని పర్మిషన్లు ఉన్నటువంటి ప్రజావేదికను కూల్చిన లేదా? దానికి నేను కక్ష తీసుకోలేదు, దానికి నేను అనలేదు. ఒక్క సెకండ్ సార్, పాయింట్ మిస్ అవ్వదు కాబట్టి మరి ఇప్పుడు హైదరాబాద్ అని పేరు పెట్టి తెలంగాణలో ఏదో భవనం కూర్చున్నారు సార్. అట్లా ప్రజావేదిక కూర్చిన రోజు ప్రజావేదిక కార్యక్రమంలో ఉంది, దానికి పర్మిషన్ లేదంటే గవర్నమెంట్ వ్యవస్థ కూర్చుంది. కానీ నేను ఎందుకు నేను చెప్పానంటే, మీరుండి మాకు కూర్చే సంస్కృతి లేదు, మాకు కేవలం మేము దాన్ని లీజుకి ఇస్తామన్నందుకు మాత్రమే నేను అంశం తీసుకొచ్చా. ఇక్కడ కూర్చొచ్చా కూర్చోకూడదు అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్ సార్. ఒకటే తమ్ముడు, ఒకటే పెద్దలు చెప్తారు. ఆ ఎక్స్ అనే వ్యక్తి పేరు మీద మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టులో తెలుసుకోండి. కోర్టులో ఉన్న అంశాలు మన జీవితకాలం గడిచిపోతాయి సార్. కోర్టులో తెగే అందువల్ల నేను ప్రజా కోర్టులోకి వచ్చాం. కోర్టు కాదు కదా, ప్రజా కోర్టులో తెలుసుకుంటాం. అది మా ఆలోచన. కదా కోర్టుల పేరు మీద ఆ వ్యక్తి ఎవరో చేసినాడు, మాకేమి సంబంధం లేదనే పేరు మీద తప్పించుకుంటారా? మా సైడ్ నుంచి మీకు ఒక్కటే ప్రశ్న సార్. ఫస్ట్ నేను చెప్పిన పాయింటే అది. కబ్జాదారులు ఆ స్థలానికి సంబంధించి మీరు ఆరోపించే కబ్జాదారుడు అనే పదానికి, దానికి 50 ఏళ్ల నుంచి ఎన్జిఓస్ బిల్డింగ్ ఉంది అక్కడ. ఆ బిల్డింగ్ పైన కూడా ఏపీ ఎన్జిఓస్ క్లబ్ అని చెప్పేసి నీట్ గా రాసి ఉంది ఇంతకుముందు పాత బిల్డింగ్ మీద. మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి సార్ మాకు. అసలైన కబ్జాదారుడు మీరు చెప్పేది కబ్జానే అయితే అసలైన కబ్జాదారుడు ఏపీ ఎన్జిఓసా ఎర్రస్వామి? వెరీ గుడ్. అది ఈ రోజు జరిగిందే కాదు సార్. ఎర్రస్వామి లీజు తీసుకొని కేవలం 3 సంవత్సరాలు అయింది. గత 50 సంవత్సరాలుగా ఏపీ ఎన్జిఓస్ బిల్డింగ్ ఉంది, అందులో కూర్చుంటున్నారు, రిక్రియేట్ అవుతున్నారు, అక్కడికి పోయిన తర్వాత అన్ని చేసుకుంటా ఉన్నారు సార్. ఇప్పుడు ఎన్జిఓస్ కబ్జాదారులా ఇన్ని రోజులు ఆ స్థలంలో ఉన్నారు, లేదంటే ఇప్పుడు 3 సంవత్సరాల కిందట లీజుకి రాసుకున్న ఎర్రస్వామి కబ్జాదారు? వండర్ఫుల్ క్వశ్చన్. అది కాదు, ఇంకొకటి సార్, మీరేమంటున్నారు? భయభ్రాంతులకి గురి చేసి ఎన్జిఓస్ ని రాపించుకున్నాం అంటున్నారు. చెప్తున్నాను సార్,
భయభ్రాంతులకి గురి చేసి ఆపించుకున్నామని అనుకోండి. ఇన్ని రోజులు భయపడతారు మాకు, ఎందుకు అధికారం ఉంది అని చెప్పి. అధికారం మారి 3-4 నెలలు అవుతుంది సార్. మీరు చెప్పిన తర్వాత కూడా ఎన్జిఓస్ టేబుల్ మీద కూర్చొని ఎక్స్ప్లెనేషన్ నీట్ గా ఇచ్చారు. ఇప్పుడు మేము బెదిరిస్తే కూడా బెదరు, మీరు చెప్పలేకంటే అధికారం లేకపోతే ఎవరు బెదురుతారు? బెదరు. మరి బెదరకోకుండా వాళ్ళు ఎన్జిఓస్ లేదు మేము ఖచ్చితంగా దీన్ని డాక్యుమెంటెడ్ గానే రాసిచ్చాం వాళ్ళకి జవాబు ఇస్తున్నప్పుడు అది కబ్జా. ఎర్రి స్వామి ఎన్జిఓస్ దగ్గర నుంచి కబ్జా చేశాడని ఎట్లా అంటారు సార్? ఎన్జిఓస్ అంటే స్థలం ఇచ్చిన ఓనర్ క్లియర్ గా చెప్తా ఉన్నాడు. భయభ్రాంతులు గురి చేసే ఛాన్సెస్ లేవు. ఓనర్ ఛాన్సెస్ అయిపోయినాయి, భయభ్రాంతులు గురి చేసే ఛాన్సెస్. ఓనర్ అనే వ్యక్తి ఇప్పుడు కన్సిడర్ ఎన్జిఓస్ యాజ్ ఓనర్ అంటే మీరు అంటున్నారు, మీరు ఇందాక అన్నారు ఎన్జిఓస్ నుంచి కబ్జా చేశాడు ఎర్రిస్వామి అని చెప్పి. కబ్జా చేస్తే ఈ రోజుకైనా ఓనర్స్ మాట్లాడచ్చు కదా ఎన్జిఓస్. అదే ఆయన సైన్ చేసిన ఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళందరూ నీట్ గా క్లారిఫై చేస్తున్నారు కదా సార్. ఇది మమ్మల్ని ఏం భయభ్రాంతులు గురి చేయలేదు. మేము వెనకాల మాకు ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్ పాతదైపోయింది, కొత్త బిల్డింగ్ కట్టుకోవడం కొరకు మాకు ఆర్థికంగా డబ్బులు లేనందుకు ఈ స్థలాన్ని లీజుకి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతో వెనకాల బిల్డింగ్ కట్టుకున్నాము అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు సార్. కబ్జా అనేది ఎట్లా అవుతుంది సార్? ఇది భయభ్రాంతులు గురి చేయడం అనేది ఎట్లా అవుతుంది? ఇది అలాగే ఒక క్లారిఫికేషన్ సార్. నాకు ఆదోళనలో ఇల్లు లేదు అధ్యక్ష, నాకు ఆదోళనలో ఇల్లు లేదండి, అద్దె భవనంలో ఉన్నా. నాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవని నేను వచ్చిన పోయినానని మున్సిపల్ ఆఫీస్ ని ఎవరికో లీజ్ చేసి డబ్బులు తీసుకుంటా. సందీప్ రెడ్డి గారికి లీజ్ ఇస్తాను, తీసుకోండి సార్. నేనేం చేస్తాను, నాకు డబ్బులు కావాలి సార్, ఇల్లు కట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తాను, మున్సిపల్ ఆఫీస్ ని నీకు లీజ్కి ఇచ్చేస్తాను 99 సంవత్సరాలకి, నాకు ఇచ్చేయండి డబ్బులు, ఇచ్చేస్తే ఇల్లు కట్టుకుంటాను. మున్సిపల్ వ్యవస్థ వేరు, అసోసియేషన్ వేరే సార్. ఎన్జిఓస్ అసోసియేషన్ స్థలం సార్, అది వాళ్ళ బైలాస్ లో వాళ్ళు ఇవ్వచ్చు అనేది క్లియర్ గా ఉంది సార్. మా టెక్నికల్ గా నాకు కూడా అంటే చెప్పింది ఉండగానే నేను టెక్నికల్ గా కనుక్కోలేదు. బట్ అది ఎన్జిఓ సార్, ఎన్జిఓస్ అసోసియేషన్ సార్ ఇచ్చింది, అదొక సంస్థ కాదు సార్. మీరు మున్సిపాలిటీతో కంపేర్ చేస్తున్నారు. మున్సిపాలిటీ అనేది ఒక సంస్థ. ఇంకొకటి మీరు అడిగారు బాగానే ఉంది. చట్టబద్ధత ఉంటే లీజ్ ఏదైనా ఇవ్వచ్చు, ఆ లీజ్ ఇవ్వాల్సిన బాధ్యత అధికారులది. నేను అదే చెప్పేది, నాది కానీ నిర్మల్ డైజెషన్ ఇక్కడ ఒకటి ఉంది, 99 ఏళ్ళు మన మున్సిపాలిటీ నుంచే లీజ్ ఇచ్చారని అంటారు. మరి అంటే చట్టబద్ధత ఉంటే ఇవ్వచ్చు సార్, తప్పేముంది. కానీ అది వ్యక్తిగా అది ఏ కాస్ట్ ఇస్తా ఉన్నాం, ఏ ఉపయోగానికి ఇస్తా ఉన్నాం అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఎక్సలెంట్ సార్. ఇల్లు కట్టుకోవడానికి అయితే అలా కరెక్ట్ పాయింట్ జరగన ఒకే కరెక్ట్ చెప్పాడు. చట్టబద్ధంగా అతను ఓనర్ అయితే లీజుకి ఇవ్వచ్చు, అదే మీరు చెప్పేది. ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఏ డాక్యుమెంట్ ప్రకారంగా ఎన్జిఓ కానీ ఏ డాక్యుమెంట్ ప్రకారంగా ఎరిస్వామికి కానీ చట్టబద్ధత వచ్చింది చెప్పండి. పాపన్న అనే వ్యక్తి ఎన్జిఓస్ కి సంబంధించినటువంటి ఒక ఉద్యోగస్తులకు సంబంధించిన ఎన్జిఓస్ వ్యక్తి. పాపన్న అనే ఆయన ఎన్జిఓస్ కు సంబంధించినటువంటి వ్యక్తి కాదా అవునా, దీన్ని తెచ్చాలంటే మనం కోర్టుకు పోవాలా. అందుకే కదా సార్ కోర్టుకు పోయింది. ఇప్పుడు నీకేం అర్థమైంది చెప్పనా, కోర్టులో చెప్పింది కదా అలా కోర్టు పేరు చెప్పి ఒక 50 సంవత్సరాల దీన్ని లాగలేము. కోర్టు పేరు చెప్పి ప్రజాకోర్టు అని చెప్పి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టి బ్యానర్లతో బురద చల్లలేము. బురద చల్లడం కాదు, మీరు బురద చల్లడం అంటున్నారు, నేను ప్రజలకు నిజం చెప్పడము అంటాను. దానికి మీకు చాలా వ్యత్యాసం సార్. నిజం చెప్పదలిస్తే ఎరుస్వామి ఏంటి సార్? వైఎస్ఆర్ సిపి పార్టీ ఆక్రమించిందని చెప్పండి. నిజం చెప్పాలనుకున్నారు కదా, మీరు మాట్లాడే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ప్రకారం అది కంప్లీట్ గా ఎరుస్వామి గారికి సంబంధించింది. కనీసం ఈ మున్సిపాలిటీ అతను కార్యకర్త కాదు, ఇంకొకటి కాదు, ఏది కాదంటున్నారు. ఈ మున్సిపాలిటీ నుంచి చక్రం తిప్పుతారు సార్, మున్సిపాలిటీ నుంచి మొత్తం చక్రం తిప్పుతారు. అధ్యక్ష, మేము కౌన్సిలర్ అధ్యక్ష ఏ రోజు ఎరుస్వామి గారిని మున్సిపల్ ఆఫీస్ లో చూడలేదు అధ్యక్ష. మేమైతే చూడలేదు అధ్యక్ష. ఎరుస్వామి గారు మున్సిపల్ ఆఫీస్ విజిట్ చేయడం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. అది గౌరవ కౌన్సిలర్ గారికి సమస్య ఉండొచ్చు అధ్యక్ష, ఆయనతో నుంచి. ఇక్కడ సబ్జెక్ట్ డివైడ్ కాకూడదు సార్, ప్లీజ్ సబ్జెక్ట్ క్లోజ్ చేద్దాం. బాపన్న గారు ఎన్జిఓ సంస్థకు సంబంధించిన వ్యక్తి కాదా?
ఒకవేళ ఆ వ్యక్తి కాదు అనడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు సార్, తప్పేం లేదు. ఆయన ఎన్జిఓ అవునా కాదా అని నా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఉంటే నేను చెప్పి ఆ డాక్యుమెంట్ ఇచ్చేవాడు ఏమంటే ఎన్జిఓ కాదు అని చెప్పగలిగేవాడు. నా దగ్గర అయితే అటువంటి ఎవిడెన్స్ ఏమీ లేదు. నాకు నిన్న వచ్చిన సమాచారం ఏంటంటే అతను లాస్ట్ చివరి రిటైర్మెంట్ రోజుల్లో గవర్నర్ దగ్గర పిఎస్ గా పనిచేసినాడు అని ఒక సమాచారం ఉంది. అంత మించి నా దగ్గర ఏ సమాచారం లేదు. ఆ సమాచారం అంటే మీకు తెలియజేస్తాను, పత్రికాముఖంగా మాట్లాడతాను. అతను ఎన్జిఓ అవునా కాదా అన్నదాన్ని నా దగ్గర ఎవిడెన్స్ లేదు. కేవలం డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకుని నేను మాట్లాడుతా ఉన్నా. దీనికి ఓనరు బాబయ్య, ఓనరు ఎన్జిఓ కాదు. సార్ మీరు డాక్యుమెంట్ బేస్ చేసుకొని మాట్లాడేటట్టు అయితే అక్కడ ఎరిస్వామి పేరే ఉండాలి బ్యానర్ మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు ఉండకూడదు. రెండో సార్, 50 సంవత్సరాల పాటు ఎన్జిఓస్ బాపన్న అనే పేరుతో ఎట్లా ట్రావెల్ చేశారు? ఎన్జిఓస్ బిల్డింగ్ కట్టినారు సార్, దానిపైన నీట్ గా ఎన్జిఓస్ హాల్ అని చెప్పి క్లబ్ అని చెప్పేసి రాసేస్తుంది. ఎట్లా రాస్తారు బాబన్న గారి కోఆపరేషన్ లేకుండా? అనే వ్యక్తి ఈ రోజు బతుకున్నారా, లేదంటే వారి కుటుంబ సభ్యులు ఉంటే ఈ కౌన్సిల్ వాళ్ళకి తీసుకురండి, నిజాలు అడుగుదాము. అయ్యా మీరు ఈ కోర్టుల పేరు చెప్పి ఓనర్లు వస్తే మాట్లాడదాం, ఏదో రకంగా దాన్ని పోస్ట్ పోన్ చేసి కబ్జా అనే పదం మాట్లాడు సార్. మీరు కోర్టు అనేది ఎట్లా వాడతలేమో కబ్జా అని అంటున్నారు సార్ మీరు. 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన గురించి నిజాలు మనం మాట్లాడలేం కదా సార్. సార్ ఏది ఏమైనా సరే ఒకటే సరే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు సరే ఏదేమైనా సరేనా, ఇప్పుడు మనము పెన్షన్ల గురించి మనం ఏదైతే తీర్మానం చేయమన్నానో ఆక్రమణలు, నాకు వినతి అంతే, ఇదేం డిమాండ్ కూడా కాదు, వినతి. ఆక్రమణలు ఆదోనిలో ఉన్నటువంటి ఆక్రమణలు కబ్జాల మీద కూడా అధికారులు సీరియస్ గా చర్య తీసుకోవాలా అన్న విషయాన్నైనా సరే తీర్మానం చేయాల్సిందిగా అధ్యక్ష వారిని నేను ప్రతిపాదిస్తా. మనకు ఏదైనా సరే నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా సార్, మా ముఖ్య ఉద్దేశము దీని గురించి మాట్లాడటానికి కాదు సార్. మా పెద్దలు ఆల్రెడీ మీరు పెద్దలు మాట్లాడినారు, మా పెద్దలు రిప్లై చేశారు సార్. మా ఇంటెన్షన్ ఒకటే సార్, ఈ బ్యానర్ కొత్తగా తేవద్దు. మున్సిపల్ మళ్ళీ ఎక్కడ పెడతాక మిషన్ రాసి మున్సిపల్ మళ్ళీ సైన్ కావు. వైస్ చైర్మన్ కౌన్సిల్ చూసినారు, మున్సిపల్ రాసినారు, సైన్ పెట్టండి. కొన్ని అంశాలు అయితే ఉన్నది చెప్పేది మేడం సభ తెలుస్తాను. ఈ సభ ముగింపు అభ్యర్థి చెప్పాలని కోరుతున్నాము. ఇంకోసారి దీన్ని చర్చలు కదా. మామూలుగా నేషనల్ యాంథమ్ పాడతారా లేదా ముగిస్తారా? మామూలుగా ముగిస్తారు. సమావేశం ముగించడమే. చైర్మన్ చెప్తారు, చైర్మన్ చెప్తారు. సభ ఇది సభ మనం కూడా బయట సత్కరించారు, బయట నరసింహ నువ్వు ఆడుకున్నావురా కదా ఆడుకున్నారా నువ్వు ఆడుకుని వచ్చి సభ పక్కన తీసుకున్నాడు బాబా 50 చెప్పాను.